హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ లెగ్ క్రాంప్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. లెగ్ క్రాంప్స్ అంటే కాళ్ళల్లో చాలామంది కాళ్ళల్లో నొప్పులు వస్తున్నాయి మేడం, ఎక్కువగా పిక్కలు పట్టేస్తున్నాయి మేడం అని చాలామంది కంప్లైంట్ చేయడం జరుగుతుంది. సో ఈ లెగ్ క్రాంప్స్ అనేది ఎందుకు వస్తాయి? ఎక్కువగా థైస్ నుంచి యాంకిల్స్, నీ జాయింట్స్ కానివ్వండి, యాంకిల్ జాయింట్ వరకు కూడా పెయిన్ వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. సో ఈ కంప్లైంట్స్తో వచ్చిన వాళ్ళు ఎందుకు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను, అవేర్నెస్ కోసం ఇది చేయదలుచుకున్నాను. లెగ్ క్రాంప్స్ అనేది రాగానే భయపడిపోకుండా వెంటనే టాబ్లెట్స్ తీసేసుకుని కాళ్ళలో బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి, నాకేదో అవుతోంది, ఏమైనా బిడ్డకి ఇదేమైనా డెలివరీ పెయిన్సా, ఇలాంటి చాలా అపోహలతో పేషెంట్స్ భయపడడం అంటూ జరుగుతుంది. సో వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, లెగ్ క్రాంప్స్ అనేది బేసికల్లీ చాలా మందికి ఎక్కువగా ఏదైతే అబ్డామిన్లో ప్రెషర్ అంటూ అబ్డామినల్ ప్రెషర్ యూటిరస్ వల్ల కానివ్వండి, లేదా వెయిట్ పెరగడం, వెయిట్ గెయిన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానివ్వండి జరిగినప్పుడు పోస్చర్ చేంజెస్ వల్ల నర్వ్ కంప్రెషన్ కానివ్వండి, మజిల్ మీద కంప్రెషన్ కానివ్వండి ఏర్పడి షియాటిక్ నర్వ్ అనేది ప్రెషర్ అవ్వడం వల్ల వాళ్ళల్లో లెగ్ క్రాంప్స్ అనేది వస్తాయి. ఈ లెగ్ క్రాంప్స్ అనేది మోస్ట్ కామన్లీ ఎక్కువగా నిల్చొని ఉండే వాళ్ళకి కానివ్వండి, పోస్ట్యూరల్ సరిగ్గా పడుకునే ఏదైతే నిద్ర టైంలో పడుకునే పొజిషన్ కానివ్వండి కరెక్ట్గా లేని వాళ్ళకి లెగ్ క్రాంప్స్ అనేది చాలా వరకు వస్తాయి. అండ్ లెగ్ క్రాంప్స్ వచ్చే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు చేయాల్సింది కొంచెం నడక, వాకింగ్ అనేది చేస్తూ ఉన్నట్టయితే లెగ్ క్రాంప్స్ని తగ్గించగలుగుతారు. దాంతో పాటుగా హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి. హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళల్లో ప్రొజెస్టరాన్ అనే మోస్ట్ కామన్ లెగ్ క్రాంప్స్ అనేది మజిల్ స్పాజం అనేది ఏర్పడినప్పుడు, మజిల్ స్పాజం ఎప్పుడు ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ ఎప్పుడైతే మజిల్ని బాగా స్పాజం వచ్చేలా చేస్తుందో ఆ హార్మోన్ని డైల్యూట్ చేయడం ద్వారా, అంటే వాటర్ ఇంటేక్ బాగా తీసుకున్నప్పుడు వాళ్ళల్లో ఈ లెగ్ క్రాంప్ తీవ్రత అనేది తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎక్కువగా క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు కూడా కింద కూర్చున్నప్పుడు కొంచెం సపోర్ట్ పెట్టుకొని కూర్చోవడం, అంటే ఒక పిల్లో లాంటిది పెట్టుకొని కూర్చున్నప్పుడు ఎక్కువగా ప్రెషర్ అనేది పడకుండా, నర్వ్స్ మీద ప్రెషర్ పడకుండా, మజిల్స్ మీద కంప్రెషన్ అవ్వకుండా ఉంటుంది. సో దీని ద్వారా వాళ్ళ లెగ్ క్రాంప్స్ని తగ్గించగలుగుతారు. దానితో పాటుగా వాళ్ళల్లో కొంతమందికి కాల్షియం డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ చాలా ఉన్న వాళ్ళకి కూడా లెగ్ క్రాంప్స్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే లెగ్ క్రాంప్స్ ఉన్నప్పుడు వాళ్ళల్లో బ్లడ్ క్లాట్ ఏమైనా ఫామ్ అవుతుందా అనేది మీ గైనకాలజిస్ట్ ఫస్ట్ ఒక స్కాన్స్ లాంటివి చేసుకోవడం, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఏమైనా వెయిన్స్ లో రక్తనాళాల్లో ఏమైనా రక్తం గడ్డ కడుతుందా అనేది ఎగ్జామినేషన్ చేసుకోవడం జరుగుతుంది. మీకు అడ్వైస్ చేయడం ద్వారా దాన్ని రూల్ అవుట్ చేసుకుని, దాంతో పాటుగా మెగ్నీషియం లెవెల్స్ శరీరంలో ఎలా ఉన్నాయి, కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నప్పుడు పొజిషన్ ద్వారా, డైట్ ద్వారా, మెడిటేషన్ చేస్తూ అప్పటికి లెగ్ క్రాంప్స్ లో తేడా రావడం లేదు అంటే మాత్రం కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్, నేను ఇందాక చెప్పినట్లుగా వీనస్ డాప్లర్ కానివ్వండి, కాల్షియం డెఫిషియన్సీ కానివ్వండి, మెగ్నీషియం డెఫిషియన్సీ కానివ్వండి, యూజువల్లీ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ లో కూడా కాల్షియం అనేది ఖచ్చితంగా ఇవ్వడం, త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్ కాల్షియం అంటూ ఇస్తారు. సో ఇచ్చినా కానీ సమ్ పీపుల్ కి ముందు నుంచి డెఫిషియన్సీ ఉండడం వల్ల అది కవర్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. కవర్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి లాంగ్ క్రానిక్ లెగ్ క్రాంప్స్ అనేది ఉంటాయి. సో వాళ్ళకి ఆ స్థితి తెలుసుకొని డోసేజ్ అనేది పెంచడము అనేది జరుగుతుంది. సో స్పెసిఫిక్ గా మెగ్నీషియం, కాల్షియం అవసరం పడితే ఆ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు కూడా చాలా వరకు వాళ్ళు రిలీఫ్ వస్తుంది. సో ఇదే కాకుండా పొజిషన్ అనేది మాటిమాటికి ఒకే స్థితిలో ఉండకుండా మారుతూ ఉన్నట్టయితే కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.